పేరు రఘుపతి రెడ్డి, కుమ్మరగూడెం గ్రామం, షాబాద్ మండల్. ఇక్కడ మనం తోట పెట్టి 13 సంవత్సరాలు అవుతుంది. మట్టి పొలం మంచిగా ఉంది, బిస్కెట్ లాగా. ఇలా మనం ఎర్ర పొలము, తోటకు మంచిగా అనుకూలంగా ఉందని మనకు ఐడియా ఇచ్చారు రామకృష్ణ గారు. ఈ చెట్లను పెట్టేటప్పుడు 20 ఫీట్లో వెడల్పులో ఇటు అటు దాని సైజు 20 ఫీట్ల గ్యాప్లో పెట్టించారు. దాని ప్రకారంగా గుంతలు తవ్వి ఒక ఫీటు మందం గుంత తవ్వేసి అందులో మధ్యలో పెట్టించారు. దాని తర్వాత ఎరువులు వేసినాం. పశువుల ఎరువు నాటేటప్పుడు వర్షాకాలం ముందు జూన్ స్టార్టింగ్లోనే పెట్టినాం. అయితే దానికి డ్రిప్పు అప్పటికి అనుకూలంగా లేకునేది. ఫస్ట్ చెట్లు పెట్టించాడు, వర్షానికి మంచిగా ఎదిగినాయి. దున్నిచ్చినాం. చెట్లు పెట్టిన తర్వాత లైన్గా దున్నేసి దాని తర్వాత డ్రిప్ వేసినాం. డ్రిప్ తర్వాత ఏమైంది, మంచిగా నీళ్ళు ఇచ్చినాం, అవే పెరిగినాయి. ఒక 6 నెలల కాలంలో మంచిగా ఇంత హైట్ వరకు వచ్చినాయి. ఒక సంవత్సరం చెట్లు పెట్టినాం. సంవత్సరం చెట్లు ఏమైనాయి, మళ్ళీ 6 నెలల తర్వాత వర్షాకాలం అయినప్పుడు డ్రిప్ ఇడిచి మందులు ఎరువులు వాడినాం. ఆ తర్వాత కొంచెం ఒక 2-3 సంవత్సరాల తర్వాత పూత వచ్చింది. పూతను మనం తీసేస్తుండాలి. 5 సంవత్సరాల తర్వాత మనకు కాపు కొన్ని చెట్లు కాసినాయి. ఆ చెట్లు ఒక 5-6 మళ్ళీ సంవత్సరం తీసేసి 6వ సంవత్సరం నుంచి మనకు దిగుబడి వస్తుంది. దాని తర్వాత మనం ఎరువులు కంటిన్యూగా వర్షాకాలము చెక్ పియాలి, దున్నాలి, నీళ్ళు కంటిన్యూగా అప్పుడప్పుడు వదులుతుండాలి. అయితే వర్షాకాలం పోగానే ఏం చేయాలి, అక్టోబర్ నుంచి ఈ పంట నీట్గా ఉండాలంటే గడ్డి లేకుండా దున్నిచ్చాలి. ఫస్ట్ దున్ని చెక్ పిచ్చి అందులో ఎరువు వేయాలి. పశువుల ఎరువు కానీ మల్చింగ్ చేసి మనం పొటాషు, DAP, యూరియా 1 కిలో రౌండ్ వేయాలి. చెట్టు ఎట్లుందో 1 ఫీటు గ్యాప్లో వేయాలి. వాటర్ వదులుతుండాలి అప్పుడప్పుడు. ఆ మందు కరిగిన తర్వాత అప్పుడప్పుడు 15 రోజులకు 20 రోజులకు ఒకసారి ఇడుస్తుండాలి. అక్టోబర్ నెల నుంచి ఇడిచి మళ్ళీ ఆఫ్ చేయాలి, ఎందుకంటే పూతకు రావాలి. ఈటుకు మనకు నవంబర్, డిసెంబర్, జనవరిలో పూత వస్తుంది. అప్పటి వరకు వాటర్ ఇడవద్దు. ఆ తర్వాత మనం చిన్న పిందె స్టార్ట్ అయిన తర్వాత వాటర్ వదలాలి. శివరాత్రి జనవరి స్టార్టింగ్లో నుంచి వస్తాయి. ఆ పూత పోయే ముందు మనకు వాటర్ వదులుతుండాలి. చిన్న పిందె ఇంత బఠానీ గింజ అంత సైజ్ వస్తుంది. అప్పటి నుంచి వాటర్ అవుతుంది. ఆ శివరాత్రి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు వాటర్ 3-4 రోజులకు ఒక రోజు ఇడుస్తుండాలి. అదే సైజు మనకు ఉగాది వచ్చే వరకు ఈ సైజు వచ్చేస్తాయి. ఇక మనకు ఉగాది వెళ్ళిపోయి వారం రోజులు అవుతుంది. ఈ సైజులో ఉన్నాయి, ఈ సైజులో ఉంటాయి. ఇక ప్రతి ఏటా ఇట్లనే చేసుకుంటే మనకు అందుబాటులో దిగుబడి రావాలంటే మనం ముందే వాడినాం కాబట్టి అడుగు మందు వాడతాం. అడుగు మందు వాడింది పైన ఒక పూత మందు కొట్టేస్తాం. తర్వాత ఆ దశలో పిండి వచ్చే దశలో మళ్ళీ ఒకసారి మందు స్ప్రే చేస్తాం. ఇప్పుడు కాపు ఏమైనా పురుగు కనిపిస్తే మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాల్సి వస్తుంది. తర్వాత అవసరం లేదు. మనకు ఈ మొక్కలు రాజమండ్రి నుంచి మన రామకృష్ణ గారు తెప్పించారు. ఫస్టే చెప్పారు, ఈ దశరి పెడితే ఒక 250 చెట్లు, ఇవి బెనిషన్ వచ్చి 400 చెట్లు, కేసరి వచ్చి 150 చెట్లు, హిమాయత్ 150 చెట్లు, ఇట్లా మొత్తం 700 చెట్లు పెట్టినాం 7 ఎకరాల. ఫీట్ సైజ్ వచ్చి 20 ఫీట్లు. అంటే మనకు లారీ ఒక DCM ఇళ్ళకి రావాలంటే ఆటో కానీ ఇట్లా మళ్ళడానికి మనకు చెట్టు గ్యాప్ ఉండడానికి 20 ఫీట్లు పెట్టినాం. మొక్క వచ్చి అప్పుడు దేశిరి అంటే సైజుని బట్టి మనకు 1.5 ఇయర్ ఉన్నదేమో 175 పడ్డది ఒక మొక్క. ఒక చిన్న 1 ఇయర్ మొక్క వచ్చేసి
ఒక 100-125 రూపాయలు పడ్డది అప్పట్లో. రాజమండ్రి నుంచి నర్సరీ నుంచి తెప్పించండి. మనకు ఫస్ట్ వచ్చే కాపు దెసిరి వస్తుంది. దెసిరి అంటే మనకు రసాలు తినడానికి తొందరగా వచ్చేటివి అవి కేసరి. తర్వాత హిమాయతు, ఇది దెసిరి. ఇది బెనిషన్ అంటే లాస్ట్కు చివరి వరకు వస్తుంది, జూన్ జూలై వరకు కూడా ఉంటుంది. దీనికి ఎక్కువ వర్షాకాలం మీద ఆధారపడి వచ్చింది. వర్షాకాలం వచ్చినా కానీ అప్పటి వరకు కాస్తుంది మంచిగా ఎదిగే చెట్టు. ఒక మొక్క వచ్చి మనకు 2000-3000 అంటే ఒక బాక్సు 5-6 బాక్సుల వరకు వస్తాయి. అంటే ఇవి చెట్లు చిన్నగా ఉంటాయి కాయలు కాబట్టి ఒక 4 బాక్సుల వరకు వస్తాయి, 4-5 బాక్సులు వస్తాయి. ఒక బాక్స్లో 100-150-200 దాకా వస్తాయి. పెద్ద సైజ్ అయితే 200-300 కాయల దాకా వస్తాయి. అంటే ఈ చెట్లు ఇవి అయితే ఒక 50-100 కాయలనే అయిపోతుంది, నిండిపోతుంది. అంటే ఈ సైజ్ వస్తుంది, 1 కిలో వరకు వస్తుంది సైజ్. సీజన్ ఇప్పుడు 15 రోజుల కల్లా ఇవి లేట్ వస్తుంది, ఇది తొందర వస్తుంది. మనకు అందుబాటులో మార్కెట్లోకి వచ్చేటి ఇవి ఫస్ట్. ఏది రసాలు, దాని తర్వాత బెనిషన్, హిమాయతు, కేసరి, దెసిరి రసాలు కదా. వాటి తర్వాతనే ఇవి బెనిషన్, హిమాయతు వస్తుంది. సంవత్సరానికి మాకు 7 ఎకరాలకు వచ్చి 2 లక్షల వరకు ఖర్చు వస్తుంది. దున్నడం, మల్చింగ్ చేయడం, కూలీలను పెట్టి ఇది సాఫ్ చేసి, ఎరువులకు, అడుగు మందులకు వచ్చేసి, పై మందులకు వచ్చేసి 4 టైమ్స్ పై మందులు వాడతాం. 2 టైమ్స్ వచ్చి ఎరువు మందులు. అంటే పిందె దశకు వచ్చినప్పుడు లాస్ట్కి చివర వేస్తాం, అడుగు మందు వేయాలి. కాపు మనకు మంచిగా వస్తుంది. ఒక 15-20 మంది వస్తారు ఫస్ట్ టైం. అంటే ఒక 2 రోజులు చేస్తారు. అంటే 30-40 మంది కూలీలు. ఖర్చుల అనుభవంగా మాకు సంవత్సరానికి 6 లక్షల వరకు వస్తుంది, 5-6 మనం ఓన్ చేస్తే. అంటే వాళ్ళకి లీజ్కి ఇచ్చామనుకో, వాళ్ళు చెట్టును కాపు దిగుబడి రానికే వాళ్ళు వాడే విధానాన్ని బట్టి తక్కువ. అంటే మన చేతిలో ఏముంటుంది, రాలకుండా వర్షాకాలం వచ్చిందనుకో కొన్ని రాలిపోతాయి, వనగానులు పడితే కూడా కొన్ని ఖరాబ్ అవుతాయి, మన వర్షానికి కొన్ని పడాయి. అట్లా అది లేకపోతే మాత్రము 9 బాక్సుల వరకు అంటే మనకు దాదాపుగా 3-4 వేల కాయలు వస్తాయి ఒక చెట్టుకు వచ్చి. కొన్ని చెట్లకు కొంచెం తక్కువ రావచ్చు, కొన్ని చెట్లకు ఎక్కువ రావచ్చు. 10 టన్నులు ఇప్పటివరకు టార్గెట్ అంటే 14 టన్నుల వరకు వచ్చింది. ఒక DCM వచ్చి 5-6 బొల్లేరు. అంటే మనకు చెట్టు పెరిగిన కొద్దీ కొంచెం ఎక్కువ కాపు వస్తుంది. చెట్టు మనకు ఎదుగుతుంటుంది కదా, లేత చెట్లు కాబట్టి ఎదిగిన కొద్దీ ఇంకా ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు ఈసారి ఒక తక్కువ వచ్చింది అనుకో, మళ్ళీసారికి ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతుంది. కొత్తపేటలో నుంచి షిఫ్ట్ అయింది కదా, అక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ దగ్గర అది మార్కెట్కి వెళ్తాయి. కొంచెంమంది ఏమో ఢిల్లీ అక్కడ మార్కెట్కు ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు అన్నమాట. ఇక్కడ వాళ్ళే అక్కడికి పంపిస్తారు, ఇక్కడికే బండ్లు వస్తాయి, వాళ్ళని కూలీలను పెట్టి తీసుకెళ్తారు. కిలో వచ్చి ఒక బాక్స్ 1500. అంటే మనకు ఇవి బెనిషన్ వచ్చి దాని సైజుని బట్టి వాళ్ళే మనకి చెప్పేస్తారు. 900, 1000 రూపాయలు, 1200. ఇవి వచ్చేసి 1800 వరకు పోతాయి. అంటే దెసిరి, కేసరి ఫస్ట్ దింపేటి కేసరి, దెసిరి 1800 నుంచి మార్కెట్లో వాళ్ళు. ఇప్పుడు ఎండు వస్తే అవి కట్ చేయాలి మేడం. ఇలాంటివి ఎండు వచ్చినాయనుకో, ఎండు తీగలు లాంటివి వస్తే మనం కట్ చేసి
పెట్టేసి మందులు ఇప్పుడు వర్షాకాలం వచ్చిన తర్వాత కొన్ని కొత్త మండలు వస్తాయి. వాటికి మనం వాడేది ఎరువుల వల్లనే వాటికి బలం. అవి వేరే మండ వస్తూనే ఉంటాయి. 700 మొక్కల్లో మనకు 25 అట్లా పోయినాయి. మళ్ళీ కొన్ని తెచ్చి పెట్టినాం చిన్న మొక్కలు. అంటే 1.5 year మొక్కలు తెచ్చి మళ్ళీ నాటినాం. మంచిగానే ఉన్నాయి. సేమ్ అవే కాబట్టి మనకి ఏ మొక్క పోయిందో అదే ప్లేస్ లో అదే మొక్కను నాటుతాం. మనకు చెట్టు ఆరోగ్యంగా ఉంటది కదా, దాన్ని బట్టి మనకు ఈ సంవత్సరంలో ఇంత కాపు వస్తుందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉందనుకో, ఒక బాకాయలు అంటే ఒక 200-300 కాయలు వస్తాయి. దాని తర్వాత నుంచి కొంచెం పెరుగుతుంది, చెట్టు పెరుగుతుంది, మండ సైజు పెరుగుతుంది. దాన్ని బట్టి మనం అంచనా వేసుకో. ఇంకా పెద్ద చెట్టు అయినాక ఒక 4 చెట్ల మందం ఒకటే చెట్టు కాస్తుంది. ఎందుకంటే దానికి నీళ్ళు ఇవ్వాలి, ఎరువు కూడా ఎక్కువ వేసుకోవాలి. ప్రతి ఏటా మేము చేస్తున్నాం కదా. 5 సంవత్సరాలకు ఒక స్టెప్ అయింది, 6 సంవత్సరాలకు ఒక స్టెప్, 7-8 సంవత్సరాలకు కొంచెం చేంజ్ అవుతా ఉంది. వర్షాకాలము స్టార్టింగ్ లో వనగాన్లు పడితే జర రాలుతాయి. దాన్ని బట్టి మనకు దిగుబడి తక్కువ అనిపిస్తుంది. వేస్ట్గా పోయినా మనకు మిగతా కాపు దాన్ని బట్టి మనం లాభమే ఉంటుంది. మామిడి తోట ఉంది, మనకు వరి ఉంది. ఇక మిగతా వ్యవసాయం పంటలు పత్తి వేస్తాము. ఈ చిలకలలో పండించే పంట అంటే కంది, టమాటా, అవే వరి. ఇక బోరు అందుబాటులోనే ఇక్కడ సైడు వర్షాకాలంలో ఆ పంట పండిస్తాము. ఎండాకాలం వచ్చేసి మనకి ఈ పంట జనవరి నుంచి కదా, అప్పటికి జనవరిలో వరి కోసేస్తాం. తర్వాత ఈ పంటగా చూసుకుంటాం. ఎకరాకు 700 చెట్లు అంటే 7 ఎకరాలు పెట్టినాం, 20 ఫీట్లు. ఇక మిగతాది గ్రౌండ్ మనకు గ్యాప్ ఉంటే వేరే చెట్లు పెట్టుకోవచ్చు. చిన్న పంటలు చిన్నగా చెట్టు ఉన్న దశలో ఈ సైజు ఉంటాయి కదా, 2 సంవత్సరాల వరకు మనము మక్కలు వేసుకోవచ్చు. వేరే కంది కూడా మధ్యలో సాళ్ళు వేసుకోవచ్చు. చెట్టు గ్యాప్ ఇవ్వాలి, వేసుకోవచ్చు. టమాటా ఆ టైంలో టమాటా కూడా పెట్టుకోవచ్చు. అంటే చెట్టు పెరిగే వరకు 3 సంవత్సరాల వరకు 4 సంవత్సరాల వరకు వేరే పంటలు మధ్యలో పెట్టుకోవచ్చు. ఇక చెట్టు గ్యాప్ నీడ వచ్చేస్తాయి కదా, అందులో పంట రాదు. ఇలా మార్కెట్ నుంచే వస్తారు. అయితే మనకు బాక్స్ లెక్క 100 బాక్సులు కావాలనుకో, 100కి 1500 ఒక బాక్సు అట్లా తీసుకెళ్తారు. 1000 రూపాయల నుంచి సైజుని బట్టి. ఇక మనం అలా చిన్న సైజు అలాగే తీసుకుంటారు, పెద్ద సైజు అలా 4 రకాలు ఉన్నాయి. దేశిరి, కేసరి, బెనిషన్, హిమాయత్. ఈ మధ్య తోటబారీ ఉన్నాయి. కారం చెట్లు కూడా ఉన్నాయి. మామిడి చెట్లు స్టార్టింగ్లో మనం పంట పొలానికి అనుకూలంగా ఉండే నేలను ఎంకరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ చెట్లు సౌడు భూములు ఉంటాయి, రేగడి భూములు ఉంటాయి. ప్యూర్ రేగడి భూములు అయితే కొంచెం చెట్లు పెట్టేటప్పుడు గాలివానకు పోతాయి. అయితే భూమి దాన్ని బట్టి మన చిలక పొలాలే కరెక్ట్ ఉంటాయి. ఎందుకంటే భూమి మంచిగా మంచిగా చేసుకొని చెట్టు ఎదగాలన్నా, గట్టిగా ఉండాలన్నా, చిలక, ఎర్రబిడ్స్ ఇలాంటి పంటలు పండియాలంటే మనకు ఎర్ర పొలాలే మంచిగా. మా అనుభవాన్ని బట్టి అయితే గంతే. ఎందుకంటే వాళ్ళని అడుగుతాం మేము, అగ్రికల్చర్ వాళ్ళని అడిగే పెట్టినాం. వాళ్ళకి ఇది అనుకూలమైన భూమి అని 10 సార్లు చెప్పిన తర్వాత పెట్టినాం.